జై శ్రీరామ్. మున్సిపల్ ఎలక్షన్స్ ఫిబ్రవరి 11. అయితే చాలామందికి అపోహ ఉంది. కేంద్ర ప్రభుత్వము ఏమిస్తుంది, ఏమిచ్చింది మున్సిపాలిటీస్ కానీ చాలామంది కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు తెలియని కొన్ని ఇష్యూస్ ప్రజలకు తెలియాలి. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరంల నెల రోజులు దాటిపోయింది. వాళ్ళు ఒక్క తూటు పైసా కూడా ఏ మున్సిపాలిటీకి డబ్బులు ఇవ్వలేదు. ఒక్క తూటు పైసా కూడా ఇవ్వలేదు. ఏమైనా జీతాలు ఇవ్వడము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి మాత్రమే ఈ మున్సిపల్స్ రన్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి మాత్రమే ఈ మున్సిపాలిటీస్ అభివృద్ధి జరుగుతున్నాయి. దానికి ఒక ఉదాహరణ అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్ కింద, అంటే దాని అమృత్ అని అంటాం. ఆ అమృత్ స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్టోబర్ 1, 2021లో ఆ స్కీమ్ స్టార్ట్ అయింది. మొట్టమొదట ఆ స్కీమ్కు కింద ఇచ్చిన బడ్జెట్ 66,750 కోట్ల రూపాయలు. ఈ స్కీమ్ కింద ఇచ్చింది 66,750 కోట్ల రూపాయలు. దేనికోసం ఇచ్చారా అంటే తాగునీటి, ఎక్కడైతే అర్బన్ అంటే మున్సిపాలిటీస్లలో తాగునీరు కోసము, అంటే తాగునీరు పైప్ లైన్స్ అవన్నీ సెటప్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, ప్లస్ అయితే నీటి ఎక్కడ దొరుకుతుందో ఆ నీటికి భద్రత కల్పించడము దాని స్కీమ్ కింద వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 66,750 కోట్ల రూపాయలు. మరి తెలంగాణలో ఎంత ఇచ్చారు? తెలంగాణలో ఏమి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. ఫేజ్ 1 కింద 833 కోట్లు ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1 కింద అమృత్ కింద ఇచ్చిన డబ్బులు 833 కోట్లు. అవి కార్పొరేషన్లకు ఎక్కువ ఇచ్చారు. అదేవిధంగా ఫేజ్ 2 కింద 2,870 కోట్లు ఇచ్చారు. ఫేజ్ 2 కింద 2,870 కోట్లు ఇచ్చారు. ఇది ఊరికనే చెప్పడం లేదు, ఇది ఆర్టీఐ కింద తీసుకునే ఇన్ఫర్మేషన్. ఇది ఇందులో తొర్రూరు మున్సిపాలిటీకి ఇచ్చిన డబ్బులు 30,56 లక్షలు. ఒక తొర్రూరు మున్సిపాలిటీకి ఇచ్చింది 30,56 లక్షలు. అందులో త్రాగునీరు సరఫరా కోసం, త్రాగునీరు దానికోసము 27,42 లక్షలు. 27,42 లక్షలు. అయితే ఆ తాగునీరు సప్లై చేసే చెరువుల పునరుద్ధరణ కోసం, అంటే దాని డెవలప్మెంట్ కోసం, అయితే చెరువులు ఉంటాయో వాటికి తొర్రూరులో 3,14 లక్షలు. అంటే మొత్తం ఇచ్చింది 30,56 లక్షలు. అదేవిధంగా మన పక్కనున్న వర్ధనపేటలో ఇచ్చింది మొత్తము 37,22 లక్షలు. ఎప్పటి నుంచి? 2021 నుంచి. ఈ ఇచ్చిన బడ్జెట్ కూడా మొత్తము 2021 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన బడ్జెట్ తొర్రూరులో ఇచ్చింది 30,56 లక్షలు. వర్ధనపేటలో 37,22 లక్షలు. అందులో 34 లక్షలు త్రాగునీరు కోసము, 3,14 లక్షలు దేనికి ఇచ్చారు అంటే ఆ చెరువును పునరుద్ధరించడం కోసం. అదేవిధంగా మహబూబాద్లో ఇచ్చిన బడ్జెట్ మొత్తం 31,87 లక్షలు. అదేవిధంగా జనగాంలో, మన పక్కనే ఉన్నాయి, జనగాంలో 35,15 లక్షలు. పరకాల్లో 18,2 లక్షలు. అదేవిధంగా నర్సంపేటలో
32,25,00,000 అంటే దాదాపు ఈ 5-6 మున్సిపాలిటీస్‌లనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాదాపు 150 కోట్ల రూపాయలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒక్క స్కీమ్ కింద. మున్సిపల్ ప్రజలు ఒక్కసారి మహబూబాద్ ఉండొచ్చు, తొర్రూరు ఉండొచ్చు, నర్సంపేట ఉండొచ్చు, పరకాల ఉండొచ్చు. ప్రతి దానికోసం మనం ఇచ్చిన డబ్బులు దాదాపు 150 కోట్ల రూపాయలు ఇచ్చాం. ప్రజలు ఇది గమనించండి. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలు, జూటా మాటలు నమ్మకండి. కేంద్ర ప్రభుత్వము బీజేపీ అంటేనే నమ్మకం, బీజేపీ ప్రభుత్వం అంటేనే నమ్మకము, బీజేపీ అంటేనే నమ్మకము, మోడీ అంటేనే నమ్మకం. జై హింద్.